హాయ్ సార్, మీ పేరేంటి? నా పేరు రాజు అండి. ఏం చేస్తారు? రా ఊబరు, ర్యాపిడో కొడతాను. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు చలనాలు పెడితే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచే కట్ చేయమని చెప్తున్నారు డబ్బులు. టైం ఏమి ఇవ్వకుండా. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎమర్జెన్సీలో సర్వీస్ రోడ్ చాలా దూరం ఉంటుంది. హ్మ్. మన ఇబ్బంది అయితే మనము ఈ టర్నింగ్ జస్ట్ లెఫ్ట్ రైట్ వెళ్ళాల్సి వస్తుంది. హ్మ్. అలాంటప్పుడు ఇబ్బంది కదా మనకి. హ్మ్. అలాంటప్పుడు మనం జస్ట్ వెనక తిరగగానే ఆల్రెడీ సీసీ కెమెరా లాగేస్తుంది. హ్మ్. అలా మనం ఒక్క అంటే రైడ్లో ఒక నేను 10 గంటలు పని చేసామనుకోండి, హ్మ్. ఈ లోపల మనం సంపాదించేది 1000 రూపాయలు అవుతుంది. హ్మ్. కానీ మనకి బండికి కట్ అయ్యేది మాత్రం 2000, 3000 వస్తుంది బిల్లు. హ్మ్. రాంగ్ పార్కింగ్ ఉంది, రాంగ్ తిరగొద్దు, 100% అది రాంగే. హ్మ్. కాకపోతే బై మిస్టేక్ వెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా పడిపోతుంది. అది అవును. తిరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. హ్మ్. అలాంటి రాంగ్ అది, ఇది రాంగ్. మరి ఇలా అకౌంట్‌లో నుంచి డబ్బులు కట్ చేయండి అని చెప్తున్నారు. రోడ్లు కూడా మరి శుభ్రంగా ఉండాలి కదా! నీట్‌గా. రోడ్లు నీట్‌గానే ఉన్నాయా? గుంటలు గుంటలుగా ఉన్నాయా? ఏడు అంటే సిటీలో హైదరాబాద్లో బాగానే ఉంటాయండి, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ హ్మ్. కాకపోతే సర్వీస్ రోడ్లు చాలా దూరంగా ఉంటాయి. సర్వీస్ రోడ్లు ప్రతిదానికి ఉండాలి కదా, సర్వీస్ రోడ్లు ఏమి ఉండవు. హ్మ్. యూటర్న్ ఏమో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది. ట్రాఫిక్ జామ్లో మనం ముందుకెళ్ళి వెనక్కి వచ్చే లోపల హ్మ్. లెఫ్ట్ తిరిగినా రైట్ తిరిగినా ఇబ్బంది అవుతుంది మనకి. హ్మ్. మనం గల్లీలోకి వెళ్దామంటే ఆ గల్లీలు ఏమో పుడిపోయి ఉంటాయి. ఆ అవును. గల్లీలో వెహికల్ పార్కింగ్ ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది. ఇటు నుంచి పెట్టినా కూడా యూటర్న్ నుంచి మళ్ళీ ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఇప్పుడు జస్ట్ ఇక్కడి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఇటు మొత్తం తిరుగుకుని పోవాలి, లేకపోతే ఇటు గల్లీ నుంచి వెళ్ళాలి. హ్మ్. గల్లీ నుంచి వెళ్తుండి ఇలాంటి వాటికి కొంచెం ఇబ్బంది లేదండి, సర్వీస్ రోడ్డుకి మనకి ఏం ఇబ్బంది ఉండదు. అవును. కాకపోతే మనం మెయిన్ రోడ్లు ఎక్కడైతే ఉంటామో అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి, ఊబర్ వాళ్ళకి, ర్యాపిడో వాళ్ళకి చాలా లాస్‌గా ఉంది. ఇప్పుడు ఈ స్కీమ్ గూడా పెడితే మళ్ళీ చలనాలు గూడా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేది పెడితే మళ్ళీ ఇంకా లాస్ అయిద్దా మీకు? 100% లాస్ అవుతుందండి. ఓకే. 100% లాసు. హ్మ్. అందులోనూ వీళ్ళకు పోలీసు వాళ్ళు కూడా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం తక్కువ ఇచ్చేవాళ్ళు. అవును. అంటే రూ. 1000 ఉంటే రూ. 1000లో మనకి హ్మ్. 400, 500లో అయిపోయేది. హ్మ్. ఇప్పుడు ఏమైతుందంటే ఈ మొత్తం కట్ అయిపోవాలంటే హ్మ్. ప్రతి చోటని సీసీ కెమెరాలు ఉంటాయి. నెక్స్ట్ సీసీ కెమెరాలు కాకుండా మళ్ళీ వీళ్ళు రాంగ్ చేయాలంటే ఇబ్బంది కదా. అవును. ఇదైతే 100% అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఆయన డిసిషన్ అంటే ఆళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఏమైనా చేస్తే చేయొచ్చు కానీ, కాకపోతే అది మంచిది కాదది. అవును. మీరు అకౌంట్‌లో మనీ ఎమర్జెన్సీ కోసమనో, లేదా ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్ కోసమో, లేదా ఈఎంఐల కోసమో ఉంచుకుంటారు. ఆ! ఆ మనీ ఇది తెలియకుండా కట్టయిపోతుంది. ఇలా కట్ అయిపోతే మీకు చాలా ఇబ్బంది పడతారు. అది ఈఎంఐ పడుతది. బౌన్స్ అయితే చెక్కులు బౌన్స్ అయితాయి. మళ్ళా నెక్స్ట్ ఇంకా ఇబ్బంది అయితుందంటే, హ్మ్. మళ్ళా మనకేమన్నా ఎమర్జెన్సీలో కట్టాల్సొస్తే ఇవ్వాల్సొస్తే కూడా హ్మ్. చెక్ బౌన్సులు ఎక్కువైతాయి అప్పుడు. ఆ! చెక్ బౌన్సులు ఇమ్మీడియేట్‌లీ అంటే రాంగ్ వస్తూనే ఉంటాయి మనకి. ఆ! ఈఎంఐలు పెండింగ్ పడిపోతా ఉంటాయి. ఈఎం దాన్ని మళ్ళా ఎగస్ట్రా ఇవి చేయాల్సొస్తది. హ్మ్. అంటే 100% మనం కరెక్ట్‌గా ఎళ్తాం. హ్మ్. ఈ సర్వీస్ రోడ్లు లేని కాడ సర్వీస్ రోడ్లు ఉంటాయండి. సర్వీస్ రోడ్లు ఉన్న కాడ అసలు 100% రాంగ్ చెయ్యం. అవును. 100 మనం ఎప్పుడైతే ఫెసిలిటీస్ ఉండదో హ్మ్. రోడ్లకి, హ్మ్. అక్కడ మనం ఇబ్బంది పడతాం. ఓకే. అక్కడ ఇబ్బంది అప్పుడు ఇబ్బంది. హ్మ్. మెయిన్ రోడ్‌లో అయితే 100% మనం యూ టర్న్ చేసుకునే రావాలి. అవును. 1 కిలోమీటర్ కానివ్వండి, 2 కిలోమీటర్లు కానివ్వండి. కాకపోతే ఈ డిసిషన్ మాత్రం రాంగ్ అండి. ఓకే. దాంట్లో పోలీసు వాళ్ళదే మంచిదండి. ఎందుకంటే ఎప్పుడైనా 1 ఇయర్‌కి ఒకసారి ఆ! తక్కువ చేయడము, డిస్కౌంట్ పెడతాం. డిస్కౌంట్ పెట్టడము, హ్మ్. వాళ్ళది అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అండి. పోలీసు వాళ్ళది కరెక్ట్. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి గారిదైతే జీరో అండి. ఈయన అసలు అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఓకే. డిస్కౌంట్‌లు గూడా పెట్టట్లేదు కదా! 2 ఇయర్స్ అయింది. డిస్కౌంట్‌లు పెట్టి కూడా చలనాల మీద డిస్కౌంట్‌లు పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. ప్రతిసారి న్యూ ఇయర్‌కి పెట్టేవాళ్ళు. ఈసారి 2 ఇయర్స్ నుంచి అది కూడా పెట్టట్లేదు. అదేనండి ఇక ఇట్లా నడుస్తూనే ఉన్నాయి కదా, ఇక ఈ రాంగ్ ఇది. హ్మ్. ఇట్లా నడుస్తుంది కదా. హ్మ్. ఇక ఏమవుతుందో ఏమో తర్వాత చూడాలి ఇంక.